ఎక్కువ ప్యానల్ లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. బేసిక్ గా ప్రాంతీయ పార్టీలకు ఉండే ఒక స్వభావం ఎలా ఉంటుందంటే, మా ప్రాంత ప్రజల్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, లేకపోతే రెచ్చగొట్టుకోవాలి, తద్వారా ఓటు పండ పండించుకోవాలనే ఆలోచన ఉంటుంది. కొంత డిఫరెంట్ గా నేషనల్ పార్టీకి ఒక ఆలోచన, ఎందుకంటే అక్కడ రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తా ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కి దారుణమైన అన్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎలా చేశాడు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పాడు, ఈ 9-10 షెడ్యూల్ సంబంధించిన వివాదాల పరిష్కారం కాకుండా మేము సెక్రటరియట్ సంబంధించి చెప్పము, మాకు హక్కు ఉందని చెప్పారు. దానికి సంబంధించి కూడా కొంత ఖర్చు పెట్టారు, మరమ్మతులు చేశారు, ఇవన్నీ కూడా జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను వాళ్ళ సాక్షి ఛానల్లో కూడా చెప్పాను, 9-10 షెడ్యూల్ సంబంధించిన ఆస్తుల పరిష్కారం కాకుండా ఆ రోజు గవర్నర్ నరసింహన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయమే చేశాడు, నాకు ఉన్న ఒపీనియన్. అది ఎప్పుడైతే సెక్రటరీ భూమి ఇచ్చేసారో ఇంకా అయిపోయింది. ఆ తర్వాత జరిగే అన్యాయం ఏంటి? కనీసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వచ్చే వాళ్ళకి గెస్ట్ హౌస్లు కూడా లేని పరిస్థితి. అంటే విభజన చట్టంలో ఉన్నదాన్ని దేన్ని కూడా ఖాతరు చేయకుండా కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల వాళ్ళ మెప్పు కోసమే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నేను ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల ప్రయోజనం కాపాడాలి, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు 1% అనుకోవాలి. ఆయన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకునే కార్యాచరణ చేశాడు. తద్వారా కేసీఆర్ కి సాగిలి పడ్డాడు. ఏం జరిగింది దానివల్ల? ఆయన ఏమో సెక్రటరీ కట్టుకున్నాడు, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి కనీసం ఒక షెల్టర్ లేకుండా పోయింది. ఇటువంటి దారుణమైన పరిస్థితులకి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాడు. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసిన ద్రోహం వల్ల దిగిపోయాడు. ఇప్పుడు తాజాగా ఒక చర్చ స్టార్ట్ అయింది, వెల్ అండ్ గుడ్. నేనైతే పాజిటివ్ గా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాడుకోవడాన్ని పాజిటివ్ గా నేను చూస్తున్నాను. అదే రేవంత్ రెడ్డి గారికి ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఆ పార్టీ వాళ్ళు కొద్దిమంది ప్రయత్నం చేస్తారు, సాధ్యంగా డిమాండ్స్ కొంచెం ముందు పెడతారు. ఇవన్నీ కూడా జరగబోతాయి రాబోయే రోజుల్లో. అంటే ఈ 1 or 2 days లో కూడా మీకు పరిణామాలు కనబడతాయి. అయితే ఇక్కడ బేసిక్ ఏంటంటే, విభజన చట్టంలో ఉన్న ఏదైతే తెలుగు రాష్ట్రాల ఆస్తులు సంబంధించిన 1,63,000 కోట్ల మ్యూట్ లో ఉన్నారు విల్సన్ గారు, మ్యూట్. ప్రతిపాదనలు అనేక సందర్భాల్లో జరిగాయి. 30 సార్లు మీరు చెప్పినట్టుగా కేంద్ర అధికారులు కూర్చుంటే ఏం చేశాడు కేసీఆర్ గారు? ఎక్కడ కూడా ఏది కూడా అమలు చేయకుండా వదిలేశారు. పైగా పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే పోలవరం, కానీ పోలవరానికి వ్యతిరేకంగా ఆయన కోర్టుకి వెళ్ళారు. మ్యూట్ అయిపోతున్నారు. కోర్టుకి వెళ్ళే ఆయన తీసుకొచ్చారు. రకరకాలుగా కోర్టులో కేసులు వేశారు. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు చర్చలు మొదలెట్టారంటే ముందు ఆ కేసులు, పోలవరానికి సంబంధించిన కేసులు విత్డ్రా చేసుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం. 2, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కులుండే అంబేద్కర్ విద్యా సంస్థల దగ్గర నుంచి, తెలుగు అకాడమీ దగ్గర నుంచి, అనేక సంస్థల దగ్గర నుంచి వీటన్నిటి పరిష్కారం కూడా చేసుకోవాలి. ఎస్ఎఫ్సీలు అయితే ఎస్పీడిఎల్సి అనే 1-2 సంస్థలు కేంద్రం సంబంధించిన వాటి మీద అక్కడ అజమాయిషి ఉందనేది మనకు తెలుస్తున్న సమాచారం. వాటి మీద కూడా మాట్లాడుకోవచ్చు, కేంద్రం సహకరిస్తుంది. నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అంటే ఇప్పుడు ఏంటి మీ చొరవేంటి? 30 సమావేశాలు అయ్యాయి, ఇప్పుడు ఎవరి డిమాండ్లతో వాళ్ళు కూర్చుంటున్నారు. తెలంగాణ ఇంకా కొత్తగా కొన్ని డిమాండ్లు పెట్టబోతోంది ప్రభుత్వం. మాకు ఇవి కావాలి, ఏపీలో కోస్ట్ లైన్ లో కావాలి, పోర్టుల్లో కావాలి, టీటీడీలో కావాలి, ఇలా. సో వీటన్నిటిపై కూడా ఏదన్నా ఉన్నా మీ చొరవ ఎలా ఉండబోతోంది? కేంద్రం పాత్ర మీరే పెద్దనే కదా. ఇప్పుడు విభజన చట్టంలో ఏముందో వాటిని ముందు పరిష్కారం చేసుకొని కొత్త డిమాండ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అది సాధ్యమైతే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదే సమయంలో అప్పట్లో ఏం జరిగింది? అప్పట్లో హైదరాబాద్ సంబంధించి ఇన్కమ్ కూడా షేర్ చేయమని కూడా ఆ రోజు చెప్పారు. చెప్తే చేశారా? ఒక ప్రాంత ప్రయోజనం కోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా దెబ్బతిన్నది. తెలంగాణలో కూడా రాలేదు. తెలంగాణలో మళ్ళీ వచ్చిందంటే కొంత రేవంత్ రెడ్డి ఎక్సర్సైజ్, తర్వాత ఆ పార్టీని సోనియా గాంధీ గారు ఇచ్చారన్న కృతజ్ఞతతో చేశారు, మంచిదే, కాదంటాలా. కానీ ఇక్కడ నేనేమంటానంటే, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నష్టపోయింది అనేది ఎవరికైనా చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ అంతా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉన్నాయా?
ఏదైనా సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏ సంస్థ లేకపోవడం వల్ల కదా హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో వెళ్ళేది. ఇప్పుడు అన్నదమ్ముల పరిష్కారం ఎలా ఉండాలంటే, పొదుగు మీరు నేను తీసుకుంటాను, కొమ్ములు నువ్వు తీసుకుంటే ఆ పంపిణీ కిందకి రాదు అది. ఈ రోజు ఖచ్చితంగా కావాల్సింది అంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ లేదు. మీరు హైదరాబాద్ చూసుకోండి. హైదరాబాద్ లో 50 ఏళ్ల నుంచి పెట్టిన సంస్థలు అవన్నీ దినదిన అభివృద్ధి